సార్ ఇప్పుడు చాలా మీరు ఏ క్యారెక్టర్ అయినా చాలా ఇంటెన్సివ్ అయినా ఏదైనా చాలా ఈజీగా చేస్తారు ప్రతి క్యారెక్టర్ని. సో ఇది ఈ షేడ్ చూస్తే ఎంఆర్ రాధా లాంటి ఒక క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నారు. హౌ టఫ్ ఇట్ వాస్ టు ప్లే? అన్నీ హోంవర్క్ చేసింది మా డైరెక్టరే, నా ఏం చేయలేదు. అన్ని హోంవర్క్ చేసేసి నా దగ్గర వచ్చి ఒక 10 minutes మాట్లాడతారు. నా నార్మల్ పర్సన్గా ఉంటాను. ఆ 10 minutes సార్ మాట్లాడగానే అలానే స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అది మన దగ్గర లేదు, అది ఏదో జరిగింది. బట్ డెఫినెట్గా ఎంఆర్ రాధా సార్ విషయాన్ని కూడా మనం మాట్లాడాము. ఇది కాకుండా మా గురుగారు కేబీ సార్ మేనరిజమ్స్ కూడా వచ్చి వస్తుంది. ట్రై చేసుకున్నాము, చూసేసి మీరు చెప్పండి. ఓకే. బ్రో 2 ఎప్పుడండి? బ్రో 2 రెడీగా ఉంది. అన్నగారు సిగ్నల్ ఇస్తే టేక్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రానా గారు సార్, ఇక్కడ సార్ సార్ ఇప్పుడు ట్రైలర్లో మనం చూసుకుంటే అందులో సినిమా పేరు వచ్చి శాంత అని పెట్టారు. శాంత నుంచి కాంతగా మళ్ళీ మార్చారనమాట. అంటే ఈ కాంతకి రిలేట్ అయ్యే సీన్ ఏదైనా ఉంటుంది సార్ సినిమాలో? అంటే అది ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి టైటిల్? అది మీరు సినిమా చూడాలండి. ఇప్పుడు చెప్తే చాలా మొత్తం కథ చెప్పేయాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చి. బట్ ఆ సినిమాలో ఉంటుందండి. రానా గారు, భాగ్యశ్రీ గారు. ఎస్ అమ్మా, ఇందాక నుంచి మీరు అడుగుతాం అనుకుంటున్నారు, చెప్పండి. రానా గారు, స్క్రీన్ ప్రెజెన్స్ చూసుకున్నట్లయితే సో మీకు మీ యాక్టింగ్ ఒక స్టైల్, స్వాగ్ అండ్ ఆ ప్రెజెన్స్ని కూడా విలన్ షేడ్ ఉన్నా కూడా ఎక్కువ ఓన్ చేసుకుంటూ ఉంటారు ఆడియన్స్. లైక్ భీమ్లా నాయక్లో డానియల్ శేఖర్ కావచ్చు, అండ్ బల్లాల దేవా కావచ్చు, అండ్ రాధా జోగేందర్ కావచ్చు. సో అలా కాంతాలో సో రానా గారిని ఏదైనా డిఫరెంట్గా చూడబోతున్నామా? ఆ ఫ్లేవర్స్ అన్నీ కొంచెం సపరేట్ అయ్యేలాగా ఏమైనా చూపిస్తారు? లేదండి, ఆ క్యారెక్టర్కి దీనికి ఏ సంబంధం పొందు ఉండదు. అండ్ ఇందాక చెప్పినట్టు చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అండి. ఒక డార్క్ సిచ్యువేషన్లో వచ్చి కామెడీ చేస్తూ ఉంటాడు. సో అలాంటి ఒక వ్యక్తి. అంటే మీరు ఇందాక కూడా చెప్తున్నప్పుడు ద స్టోరీ ఈజ్ అబౌట్ 2 egos, 2 personal egos ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ స్టూడియో బ్యాక్గ్రౌండ్ అని చెప్పన్నారు కదా. సో ఆబ్వియస్లీ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ గ్లిటర్స్, దానికి ఒక డార్క్ సైడ్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా టచ్ చేసి, అండ్ ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ దట్ పీపుల్ మైట్ గెట్ హర్ట్ ఆర్ పీపుల్ మైట్ గెట్ రిలేటెడ్ యాజ్ వెల్ టు దస్? అంటే ఇది ఎవరు హర్ట్ అవ్వరండి ఖచ్చితంగా ఈ సినిమా చూసి. ఇది ఇందాక మీరు డార్క్ సైడ్ అన్నారు. డార్క్ సైడ్, ఇండస్ట్రీ డార్క్ సైడ్, మన మనుషుల్లో డార్క్ సైడ్ ఉంటుంది. ఆ డార్క్ సైడ్ ఈ సినిమాలో వస్తుంది. అండ్ ఇందాక అన్నట్టు సినిమా బ్యాక్ డ్రాప్, ఈ నేపథ్యం అన్నది ఒక గురువు శిష్యుల మధ్యన జరిగిన ఒక కథ ఇదంతే. బట్ అది కేవలం బ్యాక్ డ్రాప్ మాత్రమే. బట్ మన మనుషుల్లో ఉన్న ఆ డార్క్ ఈగో ఉంటుంది చూడండి, దాని బేస్ అయిన సినిమా అనేది. అంటే ట్రూ ఇన్సిడెంట్స్ బేస్డ్ కూడా అంటున్నారు కదా. సో రిలేటబిలిటీ కానీ ఇవన్నీ ఏదో క్యారెక్టర్ లేదండి, చాలా ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నామండి. కానీ ఏ ఒక్క ట్రూ ఇన్సిడెంట్ అయితే కాదండి ఇది. రానా గారు, ట్రైలర్ టీజర్ చూస్తే ఇద్దరు సినిమా మణిరత్నం గారిది, అందులో కూడా ఎంజీఆర్ అండ్ కరుణానిధి బేసాన్గా వెళ్ళింది. అదే యాంగిల్ దీంట్లో కూడా మిక్స్ అయి ఉందా? కానీ మధ్యలో నేనున్నానుగా. లేదండి, అసలు లేదండి. ఆ సినిమాకి దీనికి ఏ పొంతు లేదండి. రానా గారు, మీరు అంటే హైదరాబాద్కి మద్రాస్ నుంచి ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ స్టూడియోలో జరిగే విషయాలన్నీ కూడా నేను చాలా విన్నాను అన్నారు కదా. అవి ఏమన్నా ఈ కథలో యాడ్ చేశారా? డైరెక్టర్ గారికి ఏమన్నా సజెషన్స్ ఇచ్చి? సజెషన్స్ అండి, చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఫనీ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా తక్కువ మందికి ఆ విషయాలు తెలుసు. ఇంతకు ముందు అయితే ఇండస్ట్రీలో దే యూస్ టు బి, ఇన్ఫ్యాక్ట్ లాట్ మోర్ ప్రెస్ పీపుల్ యూస్ టు బీ దేర్ హూ ఆర్ ఆల్ ఫ్రమ్ మెడ్రాస్ షిఫ్టెడ్ హియర్. కానీ ఆ కథలో ఆ లైఫ్ ఇప్పుడు మనకి దే ఇస్ నో అదర్ వే ఎక్సెప్ట్ సినిమా టు సీ ఇట్ ఇన్. సో నాకు ఈ మహానటిలో బ్యూటిఫుల్గా చూపించాడు. అండ్ అదే ఇంకా బెటర్గా చేసే ప్రయత్నం మేము చేసాం. సముద్రకని గారు.